అదొక కల్పన మాత్రమే, ఆ రూపాన్ని కల్పించుకున్నాం. బట్ దేవత అంటే ఒక శక్తి. ద్యు అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది దేవత అనే శబ్దం సంస్కృతంలో. ద్యు ప్రకాశనే అంటే దట్ విచ్ ఇల్యూమిన్స్. చూడండి, వరుణ దేవత అన్నాం అంటే వర్షాన్ని మనకు అందిస్తున్నాడు. వాయుదేవత అన్నాం అంటే వాయువుని అందిస్తున్నాడు. సూర్యుడు ఒక దేవత, చంద్రుడు ఒక దేవత, కుజుడు ఒక దేవత. ఈ గ్రహాలందరూ దేవతలు మనకు. అందుకనే ఆ గ్రహాలు దేవతలు కనుక ఆ గ్రహాలకు కూడా అధిదేవత, ప్రత్యధి దేవతలను ఉన్నారు. వాళ్ళకు కూడా అంటే పిఏ అండ్ పిఆర్ఓ ఇద్దరు ఉంటారనమాట. అధిదేవత ప్రత్యధి దేవత అంటే ఏంటి? పిఏ పర్సనల్ అసిస్టెంట్స్, పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనమాట. అందుకని గ్రహానికి జపం చేస్తున్నప్పుడు ఆ గ్రహ జపం 2000 ఉందనుకోండి, అధిదేవతకు 200, ప్రత్యధి దేవతకు 200 చేయాలి. లేకపోతే వీళ్ళిద్దరికి చేయకపోతే వాళ్ళు మన పని జరగదనమాట. కాబట్టి నవగ్రహాల్ని కూడా మనం దేవతలుగా చూస్తున్నాం. ఎందుకని భూమి ఒక గ్రహం, అంగారకుడు ఒక గ్రహం, చంద్రుడు ఒక గ్రహం. అసలు ఆర్బిట్లో ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. ఏంటండి స్వామీజీ మీరు ఇంత ఫన్నీగా మాట్లాడతారు, అక్కడేదో భూమి అలా గుండ్రంగా తిరుగుతుంది, దాన్నేమో దేవతగా మారుతుంది, అనుకో జపం చేస్తారా? ఆ జపం చేస్తే ఆ భూమికి వెళ్ళి తగిలి మీకు ఏమైనా పడిపోతుంది అక్కడి నుంచి? నో సార్, ఆ జపం యొక్క ఫలితం ఉందా లేదా? ఫలితాన్ని పొందిన వాడిని అడిగితే తెలుస్తుంది. అన్నం ప్లేట్లో పెట్టి బాగా ఆకలేస్తుందనంటే తినిపించా అనుకోండి, తిన్న తర్వాత బయటకు వచ్చి అబ్బాయి చాలా బాగుందని అన్నాడంటే తినని వాడు బయట కూర్చుని అన్నాన్ని విమర్శించేవాడు, అన్నం తింటే నాకు ఆకలి తీరుతుందా, ఏమన్నా బుద్ధి ఉందా లేదా అని తిట్టుకుంటూ ఉన్నవాడికి మనం ఏం చెప్పగలం? తిన్నవాడు అనుభూతి పొందినవాడు చెప్పగలడు. అది నువ్వు తినకుండా దాని అనుభూతి పొందకుండా నువ్వు దాన్ని ఖండిస్తే నీతో ఏం మాట్లాడాలి? అలాగనే అష్టదిక్పాలకులు దేవతలు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, అలాగనే వాయు, కుబేరుడు, ఈశానుడు, వీళ్ళందరూ అష్టదిక్పాలకులు. ఈ అష్టదిక్పాలకులు కూడా దేవతలే, గ్రహాలు దేవతలే. అంతేకాదు ఈ దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలు అని అంటాం మనం. ఏంటి? ముక్కోటి దేవతలు అని కదా. ముక్కోటి అని అంటే బాగా ఆలోచించండి, 3 కోట్లు అని అర్థం, ఒక అర్థం. లేదా ముక్కోటి అనంటే, కోటి అనంటే ఒక వర్గం, ఒక వర్గం, అది ఒక డిపార్ట్మెంట్. కోటి అనంటే ఒక వర్గం అన్నమాట. 3 విభాగాలు, 3 డిపార్ట్మెంట్స్. ఏంటనంటే బ్రహ్మగారిది ఒక డిపార్ట్మెంట్, మహావిష్ణువుది ఒక డిపార్ట్మెంట్, శివుడిది ఒక డిపార్ట్మెంట్. ఈయనది క్రియేటింగ్ డిపార్ట్మెంట్, ఆయనది సస్టైన్ చేసే డిపార్ట్మెంట్, ఈయనది తీసుకెళ్ళిపోయే డిపార్ట్మెంట్ అనమాట. సో 3 విభాగాలు ఇవి. కాబట్టి బ్రహ్మగారికి కొంతమంది దేవతలు ఆయన కింద పనిచేస్తూ ఉంటారు, మహావిష్ణువుకి కొంతమంది దేవతలు ఆయన కింద పనిచేస్తూ ఉంటారు, ఈశ్వరుడికి కొంతమంది దేవతలు ఆయన కింద పనిచేస్తూ ఉంటారు. ఇలాగా విభజించుకుని ఆ దేవతా శక్తులు నిరంతరం సృష్టి స్థితి లయం అనేటువంటి ఈ పరిణామ క్రమంతో ఈ ప్రకృతి సాగుతూ ఉంది. అందుకనే మన వాళ్ళు పూజ చేసేటప్పుడు ఏం చేసినా ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారః తేనశ్యంతు శివాజ్ఞయా ఓంకారశ్చ అథ శబ్దశ్చ ద్వావేతో బ్రహ్మణః పురా కంఠం విత్వా వినిర్యాదౌ తస్మాన్ మాంగళికా ఉభౌ అని ఆ దేవతా శక్తులను ఆవాహన చేసి ఈ ఆసురికమైనటువంటి శక్తులన్నింటినీ పక్కకు పెట్టి పూజను ఆరంభిస్తారు. ఆ పూజను ఆరంభించిన తర్వాత వెంటనే దేవుణ్ణి పూజ చేయరు, వాళ్ళ ఒక్కొక్క అవయవాల్ని ఒక్కొక్క అంగాల్ని ఆ దేవతా శక్తుల్ని స్థాపిస్తారు. ప్రజననే బ్రహ్మాతిష్టతు, పరమాత్మ నా జననేంద్రియ ముందే అక్కడ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారు ఉండాలి. పాదయోర్ విష్ణుస్తిష్టతు, నా పాదాలలో విష్ణు ఉండాలి. హస్తయోర్ హరస్తిష్టతు, నా చేతులకి హరుడు ఉండాలి. ఎందుకని? హరహ అంటే హరతి అంటే తీసుకునేవాడు, గ్రాబింగ్. కాబట్టి ఈ చేతులకి ఏ పవర్ ఉండాలి? గ్రాబ్ చేసే పవర్ ఉండాలి. గ్రాబ్ అంటే ఊర్లో ఉన్నవన్నీ దోచుకోవడం కాదు, నాకు కావలసిన వస్తువుని నేను అందుకునేదానికి. అంతేగాని గ్రాబింగ్ అంటే ఊర్లో ఉన్నవన్నీ గ్రాబ్ చేసుకొచ్చేదానికి కాదు. హరహ అనంటే తీసుకునే శక్తి, దాన్ని తీసుకుని దాన్ని రిసీవ్ చేసుకునే శక్తి, ఇలా తీసి కదిపే శక్తి. కాబట్టి హస్తయోర్ హరస్తిష్టతు బాహోరింద్రస్తిష్టతు. ఇంద్రుడంటే రక్షకుడు, ఇంద్రుడంటే రక్షకుడు. కాబట్టి ఎవరికైనా బాగా ఆలోచించండి, ఎవరికైనా ఈ బాహువులు బాగుండాలి. అందుకనే రాముణ్ణి వర్ణిస్తూ శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం. కాబట్టి బాహువులు
ఒక మంచి వీరత్వానికి శూరత్వానికి సంకేతం. కాబట్టి ఇంద్రుడు అక్కడ ఉన్నాడట. ఎందుకని? ఇంద్రుడు ఉంటే నా శరీరాన్నంతా కూడా రక్షించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాడు ఇంద్రుడు. దేవతలందరినీ, ఈ లోకాలన్నింటినీ రక్షించేవాడు ఇంద్రుడు నా బాహువుల్లో స్థాపించుకోవడం వల్ల ఈ శరీరం అనేటువంటి ఈ లోకాన్ని రక్షిస్తాడు. బాహోరింద్రస్తిష్టతు జఠరే అగ్నిస్తిష్టతు. నాకు ఇక్కడ ఎవరుండాలి? డైజెస్టివ్ ఫైర్ ఉండాలి. అహం వైశ్వానరో భూత్వా, ఆ ఫైర్ అక్కడ ఉండాలి. కాబట్టి వాడు జఠరాగ్ని అక్కడ ఉండాలి. జఠరే అగ్నిస్తిష్టతు హృదయే శివస్తిష్టతు. నా హృదయంలో శివుడు ఉండాలి. ఎందుకు? చింతలు రాకుండా, నా హృదయానికి ఏ రకమైనటువంటి హృదయ దౌర్బల్యాలు రాకుండా, ఏ రకంగా హార్ట్ ఎన్లార్జ్మెంట్ కాకుండా చక్కగా చూసుకుంటాడు. హృదయే శివస్తిష్టతు కంఠే వసవస్తిష్టంతు. వస్వాది దేవతలు, వసిన్యాది వసవులు, ఆ దేవతలందరూ ఇక్కడ ఉండాలి. అందుకనే మన వాళ్ళు అంటారు, ఎవరా వసపోసారా వీడికని. ఆ వసపోస్తే బాగా మాట్లాడుతుంటారని. ఆ వసువులు అన్నమాట. వాళ్ళు అక్కడ ఉంటే చక్కటి స్వరపేటిక, మంచి భాష. ఇప్పుడు ఇన్ని వేల మందిని ఇక్కడ కూర్చోబెట్టిందనంటే కేవలం ఆ వసువులు, వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను కాదు. కంఠే వసవస్తిష్టంతు వక్త్రే సరస్వతీ తిష్టతు. ఈ వక్త్రంలో ఎవరుండాలి? సరస్వతి. నేను మాట్లాడే ప్రతి మాటకి ఒక అర్థం ఉండాలి. ఆ అర్థము ఆ వ్యక్తి యొక్క చెవుల ద్వారా వెళ్ళి పరమార్థాన్ని చూపిస్తే జీవన సంస్కృతి పూర్తిగా చరితార్థమవుతుంది. కాబట్టి ఆ సరస్వతి, అందుకనే ఆవిడికి పేరు రసవతి అని పేరు. సరస్వతి కదా, ఆ సా తీసేస్తే రస్వతి అని వస్తుంది. రసము అంటే సరస్వతి అని అంటే రసము. ఏ రసము? జ్ఞానరసం ఆవిడ. కాబట్టి రసవతి, సరస్వతి. కాబట్టి ఆవిడ ఉంటే ఇక్కడ ఈ లోపంలో, ఈ నాలుక మీద ఎన్నో రసాలు ఊరుతున్నాయి కదా, ఆ రసము కేవలం రుచి చూడడానికి కాదు, నా యొక్క భావాన్ని ప్రపంచానికి రుచి చూపిస్తుంది ఆవిడ కూర్చుంటే. నా లోపల కదిలే భావాల్ని, భావుకతను ఆ సరస్వతి తల్లి రుచి చూపిస్తుంది లోకానికి. లోకంలో ఉండే పదార్థాల్ని నేను లోపల పెట్టుకుంటే నాలుకలో ఉత్పత్తి అయ్యేటువంటి ఆ రసనేంద్రియం, ఆ రసగ్రంథుల వల్ల ఉత్పత్తి అయ్యే లాలాజలం లోపల నాకు రుచిని ఎలాగైతే చూపిస్తుందో లోకాన్ని, తింటే లోకం రుచి తెలుస్తుంది, మాట్లాడితే నీ రుచి తెలుస్తుంది లోకానికి. కాబట్టి ఈ రెండు రుచులకి కూడా ఆ తల్లి నిలయం కనుక వక్త్రే సరస్వతీ తిష్టతు నాసికయోర్ వాయుస్తిష్టతు. ఆ వాయువు అనేటువంటి ఆ దేవతా శక్తి ఈ నాసికల యందు నిలబడాలి. ఎందుకనంటే ఒక్కొక్కసారి బయట గట్టిగా వస్తుంది గాలి, అంత గాలి లోపలికి వెళితే చచ్చి ఊరుకుంటాడు. ఒక్కోసారి గాలి స్తంభించి ఉంటుంది, వెళ్ళకపోతే కష్టం. అందుకని ఆ వాయువు ఏం చేస్తాడో తెలిసింది, ఆ వాయుదేవత ఇక్కడ ఉండి ఎక్కువ గాలి వచ్చినప్పుడు దాన్ని నియంత్రించుకుంటాడు, తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎలా సప్లై చేసుకోవాలో లోపల ఇన్వర్టర్ సిస్టమ్ పెట్టుకున్నాడు అనమాట వాడు. గాలి బయట ఆడకపోతే చచ్చి ఊరుకుంటాం. కాబట్టి గాలి, ఏమి లేదండి, గాలి ఆడట్లేదండి, అసలు ఏమి గాలే లేదండి అంటాం. గాలే లేకపోతే ఈ మాట మాట్లాడు. ఎందుకని? వీడు గాలి మీద బతుకుతున్నాడు, గాలివాడు. వీడిదంతా గాలివాటమే. నాసికయోర్ వాయుస్తిష్టతు నయనయోశ్చంద్రాదిత్యోతిష్టేతాం. ఈ కన్నుకి సూర్యుడు, ఈ కన్నుకి చంద్రుడు నిలబడి నా కంటి శక్తిని పెంచుతూ ఉన్నారు. నాకు ఈ లోకాన్నంతా చూపిస్తున్నారు. సూర్యుడు చంద్రుడు ఉంటేనే కదండి మన కళ్ళు కనిపిస్తుంది, ఈ లోకానికి ప్రకాశం. కాబట్టి నయనయోశ్చంద్రాదిత్యోతిష్టేతాం కర్ణయోరశ్వినోతిష్టేతాం. అశ్విని దేవతలు ఇక్కడ ఉంటారు. లలాటే రుద్రాస్తిష్టంతు మూర్ధ్న్యాదిత్యాస్తిష్టంతు. ఇక్కడ రుద్రుడున్నాడట. ఎందుకు ఇక్కడ రుద్రుడున్నాడు అనంటే, రుద్రుడు అనంటే మృత్యు స్వరూపం. వాణ్ణి ఇక్కడ పెట్టారు నెత్తి మీద. అందుకనే మన కళ్ళు ఇక్కడ రాశాడు బ్రహ్మగారు అంటారు. వాడు ఒక్కసారి కన్ను తెరిస్తే మన పని అయిపోయిందంతే. ఆ రుద్రుడు ఇక్కడున్నాడు. లలాటే రుద్రాస్తిష్టంతు మూర్ధ్న్యాదిత్యాస్తిష్టంతు శిరసి మహాదేవస్తిష్టతు శిఖాయాం వామదేవస్తిష్టతు పృష్ఠే పినాకీ తిష్టతు పురత శూలీ తిష్టతు పార్శ్వయో శివాశంకరో తిష్టేతాం సర్వతో వాయుస్తిష్టతు తతో బహిః సర్వతోగ్నిర్జ్వాలామాలా పరివృతాస్తిష్టంతు సర్వేష్వంగేషు సర్వా దేవతా యథాస్థానాని తిష్టంతు మాం రక్షంతు సర్వాన్ మహాజనాన్ రక్షంతు. ఈ లఘున్యాసం చెప్పి అభిషేకం చేసి నమక చమకాలతోటి ఆ తీర్థం తీసుకుని చక్కటి సాత్విక ఆహారం తీసుకుని 100 సంవత్సరాలు బ్రతికిన సంస్కృతి హిందూ సంస్కృతి. ఆ దేవతల్ని స్థాపించుకుని దేవతా శక్తితో బ్రతికిన సంస్కృతి మనది. ఈరోజు ఆ దేవతలందరినీ మనం పిలవట్లేదు, వాళ్ళకి ఆహ్వానం లేదు, వాళ్ళని కూర్చోబెట్టట్లేదు, వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. అందుకనే ప్రతి వీధికి ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ దేవతా శక్తులన్నీ ఆక్రమించిందండి శరీరం అంతా కూడా. రెండోది చూడండి, ప్రతి శరీరానికి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది చుట్టూత, ఒక అయస్కాంతపు శక్తి. అది మనకు తెలియట్లేదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో ఉన్నాం మనం.
అందుకని చూడండి, ఎప్పుడైనా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మీకు ఆ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఎలా తెలుస్తాయంటే, ఇలా వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి. ఒక్కొక్కసారి కొన్ని పదార్థాల్లో కొంతమందో కొన్ని వ్యక్తులు ఇలా వెళుతున్నప్పుడు శరీరం స్పందించి ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్కి ఇలా వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి, రెస్పాండ్ అవుతుంది. జడమిది వెంట్రుకలు, మీరు ఎంత లేపినా అవి లేవదు, ఎంత ప్రయత్నం చేసినా మీరు వేలితో పట్టినా నిలబడదు. కానీ ఏదో కొన్ని పదార్థాలు అలా వెళ్ళగానే వెంట్రుకలు లేచి నిలబడుతుంది. కారణం మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది ఇక్కడ. మనం అయస్కాంతపు శక్తులు నిలబడున్నాం. మనకు తెలియట్లేదు, మన చుట్టూ చాలా శక్తులు మనల్ని చుట్టుముట్టున్నాయి. ఆ శక్తులేంటి? దేవతాహ, వాళ్ళే దేవతలు. అది మనల్ని కాపాడుతూ ఉన్నారు. అందుకనే పూర్వం రోజుల్లో ఆ శక్తుల్లో కనుక దుష్ట శక్తులు ప్రవేశిస్తే ఈ మనిషి నీరసించి కొద్దిగా బలహీనంగా ఉంటాడు. వెంటనే ఏమిటోనండి మనకు తెలియట్లేదు, కానీ ఈరోజు ఆ రోజుల్లో పిల్లాడు ఏడుస్తుంటే, గోల పెట్టి ఏడుస్తుంటే తల్లి ఏం చేయదు. ఆవిడ నీట్గా కొన్ని ఆ వెంట్రుక తీసి, ఆ ఎండుమిరపకాయ తీసి, ఉప్పు తీసి అలా తిప్పి అలా పొయ్యిలో పడేస్తుంది. మూఢాచారం. కానీ 5 నిమిషాలకి పడుకుంటుంది ఆ పిల్లాడు. మూఢాచారం అది, కానీ పడుకుంటుంది. కానీ మనం అనుకుంటుంటాం అది మూఢాచారమని. నో, ఈ లోకంలో దృష్టి దోషాలు ఉన్నాయి. పడుతుంది, మనల్ని ప్రేరేపిస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది లేకలేదు. మంచిది ఎలాగైతే ఉందో చెడు కూడా ఉంటుంది ఈ లోకంలో. అది మన చుట్టూతా తిరుగుతూనే ఉంటుంది. అందుకని ఈ ఫీల్డ్స్లో ఏదైనా కొంత తేడా వచ్చినప్పుడు అది మన మీద రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి, కానీ వాటినే మనం ప్రధానంగా భావించక్కర్లేదు అంటున్నాను నేను. అంతే, ఉన్నాయి, వీ వ్యాలిడేట్ ఇట్, బట్ వీ డోంట్ కన్సిడర్ ఇట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అల్టిమేట్. కాబట్టి దేవతా శక్తులన్నీ కూడా, విభిన్నమైనటువంటి దేవతా శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతిలో, ఈ దేవతా శక్తులన్నీ కూడా చాలక శక్తులు అంటారు వాటిని. చాలక శక్తులు అంటే ఈ ప్రకృతిని కదపడానికి, ఈ ప్రకృతిని కొనసాగించడానికి, ఈ ప్రకృతిని సజావుగా నడపడానికి ఆ శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయి. ఎలాగైతే నేను హాయిగా బ్రతుకుతున్నాను అనంటే లోపల కిడ్నీ, లివరు, ఎన్నెన్ని ప్యాంక్రియాస్ కానీ, పిట్యూటరీ గ్లాండ్స్ కానీ, థైరాయిడ్స్ కానీ, అలాగనే లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ నిరంతరం పనిచేస్తుంటే నేను ఇలా బ్రతుకుతున్నాను. అలాగని ప్రకృతి అంతా బ్రతుకుతూ ఉందనంటే సజావుగా, ఈ ప్రకృతి అంతా హాయిగా పచ్చగా 3 పువ్వులు 6 కాయల్లా కొనసాగుతూ ఉందనంటే ఈ ప్రకృతిని నడిపేది ఆ శక్తులే, ఆ చాలక శక్తులు, ఆ దేవతా శక్తులు. ఇవన్నీ ప్రకృతికి చాలక శక్తులు. ఆ దేవతలే ఒక్క దేవుడి మాట వింటారట. ఆ దేవుడు ఎవరు తెలుసండి? పురుషశ్చాది దైవతం. కృష్ణుడు అంటున్నాడు.